శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా అత్రి మహర్షి మరియు అనసూయ మాతల యొక్క సలహాలను రాముడు మరియు సీత శిరసావహించింది మనము తెలుసుకుని ఉన్నాము. తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ ఆశ్రమంలోనే గడిపిన తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఋషి వద్ద సెలవు తీసుకొని ఆయన అరణ్యంలోకి సీతా లక్ష్మణులతో సహా వెళ్ళడం మనము గమనించాం. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. అయితే మనం ప్రతిరోజు రామాయణం చదవాలి. ఎందుకు చదవాలి? ప్రతిరోజు రామాయణము లేదా మహాభారతము, భగవద్గీత, భాగవతం ఇలాంటి పుస్తకాలను మనం చదువుతూ ఉండాలి. ఎందుకు చదవాలి అని అంటే, మనం ఆ విధంగా చదువుతూ ఉన్నప్పుడు మన మనస్సులో భగవంతుని యొక్క ఆలోచనలు ఎక్కువైపోతూ వస్తాయి. భౌతికమైన విషయాల యొక్క ఆలోచనలు తగ్గుతూ వస్తాయన్నమాట. దానినే భగవంతుని వైపుకు అడుగులు వేయడం అని అంటాం. అంటే బయటి అడుగులు ఆగిపోవాలి, లోపలి అడుగులు ప్రారంభం కావాలి. ఏంటి బయటి అడుగులు, లోపలి అడుగులు అని మనకు అర్థం కాదు. మనంతట మనం దాని గురించి తెలుసుకోలేమన్నమాట. ఎవరు మనకు తెలియజెప్పగలుగుతారు? బయటి అడుగులను ఆపి లోపలికి అడుగులు వేసేటువంటి ప్రజ్ఞను మనకి ఎవరు బోధిస్తారు అని అంటే, ఒక్క గురువు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. మరి ఇంద్రియాలను మనం పని చేస్తున్నా కూడా, అంటే ఇంద్రియాలు వాటి పని చేస్తున్నా కూడా వాటి పనిని బయటి విషయాల పైన కాకుండా మనస్సులో మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దానిపైన కేంద్రీకరించగలిగేటువంటి శక్తినే అంతర్ముఖం కావటం అని అంటాం. మరి ఈ విధంగా ఇంద్రియాలు పనిచేస్తున్నా కూడా వాటి యొక్క పని బయట విషయాలపైన కేంద్రీకరించకుండా ఉండాలి అంటే చాలా కష్టం. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అది జరిగిపోతుందన్నమాట. మనము ఒక పనిని శ్రద్ధగా చేస్తున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చుట్టూ ఏం జరుగుతుండేది మనకు కనిపించదు, వినిపించదు. కాబట్టి ఆ విధంగా మనము ఆ పనిలో మునిగిపోయామని అంటాం. ఉదాహరణకు ఎవరైనా బొమ్మలు గీస్తున్నారనుకోండి, వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఆ బొమ్మను గీస్తూ ఉంటారు. ఆ బొమ్మ కళ్ళు, ముక్కు, చెవులు అందులో లీనమైపోతారు. ఆ బొమ్మ గీసినటువంటి సమయంలో పక్కన ఏం జరుగుతుండేది కూడా వాళ్ళు గమనించరు. అదేవిధంగా ఎవరైనా చక్కగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు అది ఎలా సాల్వ్ చేయాలి అని అదే ధ్యాసలో ఉంటారు. బయటి విషయాలు వాళ్ళకు వినిపించవు. ఎవరైనా తదేకంగా క్రికెట్ చూస్తున్నారు, లేదా సీరియల్స్ చూస్తూ ఉంటారు, లేదా ఒక మంచి సినిమా చూస్తూ ఉంటారు, లేదా ఒక పుస్తకం చదువుతూ ఉంటారు. ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే, మన ఇంద్రియాలన్నింటినీ దానిపైన కేంద్రీకరిస్తామన్నమాట. మనం దాన్నే చూస్తూ ఉంటాం, దాన్నే అర్థం చేసుకుంటూ ఉంటాం, దాని గురించే వింటూ ఉంటాం. కాబట్టి మనకు తెలియకుండానే మనము దాంతో తదాత్మ్యం చెందుతాం. అలానే అంతర్ముఖం అవ్వడం అంటే మన పంచేంద్రియాలను కూడా భగవంతుని యొక్క పాదాలపైన కేంద్రీకరించడం. కాబట్టి అలా మనము కేంద్రీకరించగలిగితే మనకు, అంటే మన యొక్క కళ్ళు బయటి విషయాలను చూడడం ఆపేసి మనం కళ్ళు మూసుకొని మన మనస్సులో భగవంతుని యొక్క పాదాలను స్మరించుకుంటూ మన చూపుని భగవంతుని పాదాలపైన కేంద్రీకరించడం. అదేవిధంగా బయట ఉన్నటువంటి శబ్దాలను వినడం మానేసి మనము భగవంతుని యొక్క ఆ పాదాలను పూజించే సమయంలో వచ్చేటువంటి ఆ గీతాలను మనము వినడంలో శ్రద్ధ వహించడం. ఈ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ మనము భగవంతుని పాదాలపైన ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో అప్పుడు మనకు బయట ఏం జరిగినా కూడా అది వినపడదు, కనపడదు, ఆ స్పర్శ కూడా తెలియదన్నమాట. దీన్నే అంతర్ముఖం అవ్వడం అని అంటాం. ఆ విధంగా లోపలి అడుగులు పెరగాలి. అప్పుడు ఏమవుతాం, మనం భగవంతుని దగ్గరకు చేరువవుతూ ఉంటాం. అలా కాకుండా బయటి అడుగులు పెరిగాయనుకోండి, అంటే బయటి అడుగులు పెరగడము అంటే మన జీవితంలో అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడం అంటే చాలా డబ్బులు కలిసి రావడం, అన్ని మంచి విషయాలే జరగడం,
మరి అప్పుడు ఏమవుతుంది అంటే నిజం చెప్పాలంటే అప్పుడు మన పుణ్యం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే చూడండి, మనం ఏదైనా మంచి జరిగిందనుకోండి, ఏమంటారు అందరూ? ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం వలన ఇలా జరిగింది అని అంటారు. కాబట్టి మనకు మంచి జరుగుతూ ఉంది అంటే మనం ముందు జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వలన మనకు ఆ సౌఖ్యాలు, ఆ భోగాలు మనకన్నీ అందుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఏమంటాం? ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇప్పుడు ఇలా జరిగింది అంటాం. అంటే అర్థం ఏంటి? ఆ పాప ఫలితం అంటే మన పాపం ఖర్చు అయిపోతూ ఉంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనకు మంచి జరుగుతూ ఉందంటే మన పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంది, మనకు కష్టాలు వస్తున్నాయంటే మన పాపం ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి ఆ విధంగా జరుగుతూ ఉంటే మన పుణ్యము పాపము అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మనకు తెలియకుండా ఏం చేస్తాం? కష్టాలు వచ్చినప్పుడు కొన్ని తప్పులు చేస్తాం, సుఖాలలో కూడా తప్పులు చేస్తాం. అలా తప్పులు చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మనకు పాపము పుణ్యము అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ ఎత్తాలి. మరి ఈ విధంగా ప్రతిసారి పాపపుణ్యాలను అనుభవించడానికి మనము పుడుతూ మరణిస్తూ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో మనము ఇరుక్కుపోతామన్నమాట. అలా కాకుండా మనకు పుణ్యం వద్దు, పాపం వద్దు అని మనము భగవద్ధామానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనము లోపలి అడుగులను పెంచుకోవాలి. లోపలికి అడుగులు వేయడానికి మన ప్రయత్నము ఉండాలి. లేకపోతే ఇలా ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూనే ఉంటాం. కాబట్టి మరి అలా మనకు లోపలి అడుగులు పడాలి అంటే ఒక గురువును ఆశ్రయించి మనము ఆ విధంగా వారి యొక్క శిక్షణలో మనం సాధన చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనం ఎప్పుడూ కూడా ఖాళీ సమయం దొరికినప్పుడు, ఇంకా పనులు చేసేటప్పుడు కూడా మనము భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆయన యొక్క రూపాన్ని స్మరిస్తూ ఉండాలి. ఆయన యొక్క లీలలను స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రతిరోజు రామాయణం వింటున్నాం అనుకోండి, మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు మనకి ఏం పని చూసినా, ఇప్పుడు ఎక్కడైనా నదికి వెళ్ళామనుకోండి, ఈ విధంగానే కదా రాముడు గంగా నదిని దాటాడు అని అనిపిస్తుంది. అంటే మనకు అక్కడ ఏం కనపడుతుంది? భగవంతుడు కనిపిస్తాడు. అలా ప్రతి ఒక్కటి కూడా మనము భగవంతుని యొక్క లీలలు శ్రద్ధగా విన్నప్పుడు మనం చేసేటువంటి పనుల్లో కూడా భగవంతుడు మనకు కనిపిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా కాబట్టి ఆ విధంగా ఎప్పుడూ మనము భగవంతుని యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా చేయాలి. మరి కొంతమంది అనుకుంటారు, ఎప్పుడు భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే మరి మేమేం పనులు చేయకూడదా ఇంట్లో? ఇంకా అదే పనేనా? మేము గృహస్థు కదా అని. గృహస్థులుగా ఉన్నా కూడా మనము ఆ పని చక్కగా చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, పొరపాటున మనము ఇంట్లో బీరువాకు తాళాలు వేసేసి ఆ తాళాలు ఎక్కడో పెట్టేశామనుకోండి, మర్చిపోయాం. ఇంకా ఉదయాన్నే లేచి మనం చూస్తాం బీరువా ఓపెన్ చేద్దామని, ఆ తాళాలు కనిపించవు. అప్పుడు ఏమవుతుంది? వెతుకుతాం. కానీ ఒక పక్క మనకి పిల్లలకి స్కూల్కు టైం అవుతూ ఉంటుంది, తర్వాత ఆఫీసులో పని, ఆఫీసుకు లేట్ అవుతూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి మనకు లేట్ అవుతుంది అని మనం ఏం చేస్తాం? సరే వెతుకుదాంలే అనేసి వెంటనే వెళ్ళి వంట చేయడం మొదలు పెడతాం. వంట చేస్తూ ఉంటాం కానీ మన మనసు అంతా ఎక్కడుంటుంది? ఆ తాళాలు ఎక్కడ పెట్టానో ఏమో, ఎక్కడ పెట్టానో ఏమో, ఇక్కడ పెట్టి ఉంటానా, ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటాం. మళ్ళీ మనము ఆఫీస్కి వెళ్ళిపోతాం. అక్కడ కూడా వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళంగానే వెతకాలి ఎక్కడ పెట్టానో ఏమో అని. ప్రతిసారి మనకు కొంచెము మన పనిలో నుంచి మైండ్ రిలాక్స్ అవ్వగానే మనకు ఆ తాళాలే గుర్తొస్తుంటాయి. ఇవి పోతే ఏం చేయాలి? మళ్ళీ కొత్త తాళాలు చేయించాలా? లేకపోతే ఎవరికైనా దొరికితే మరి మన వస్తువులు ఏమవుతాయి అని ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఏ పని చేసినా కూడా మనము ఏం చేస్తూ ఉంటాము? మనం ఆ వస్తువు గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మనం ఏం చేయాలి అని అంటే, మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని గురించి మనము ఆలోచన చేసే అలవాటును మనం చేసుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా మనము సాధన చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది. ఏదైనా మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటు పడే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా మనం భగవంతుని తలుచుకోంది ఒక్క క్షణం కూడా ఉండలేకపోతామన్నమాట. ఆయన గురించి విననప్పుడు ఆ రోజు మనకు చాలా వెలితిగా అనిపిస్తుంది. ఆయన ప్రసాదం తీసుకుపోకపోతే మనకి ఏదో నిస్సత్తువుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము నిదానంగా భగవంతునికి దగ్గర అయిపోతాం. కాబట్టి దీనికి సాధన అనేది చాలా అవసరం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు రామ లక్ష్మణులు మరి అత్రి అనసూయ యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి కూడా సీత
అనసూయమ్మతో చెప్తూ ఉండడం మనము గమనించాం. నేను ఎప్పటికీ నా భర్తతోనే ఉంటాను అని. మరి ప్రేమ అనేటువంటి విషయము చాలా గొప్ప విషయము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఆ మాటని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడేసుకుంటున్నారు. కామం అని చెప్తే తప్పవుతుందేమో అని ఆ పేరుకు బదులుగా ప్రేమ అనే మాటతో పూరిస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటే అసలు అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రతిఫలాన్ని ఆశించకుండా, అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా సేవ చేస్తున్నాము, వాళ్ళకి ఏదైనా మంచి చేస్తున్నాము అంటే వాళ్ళు మళ్ళీ మనకు మంచి చేయాలి, లేకపోతే నేను వాళ్ళని ప్రేమించలేను, అలా కాదు. మనము వాళ్ళు ఎట్లాంటి సహాయం మనకు అందించినా అందించకపోయినా, ఎలాంటి సేవ చేసినా చేయకపోయినా ప్రతిఫలాన్ని ఆశించకుండా అవతలి వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం మనము మన చివరి శ్వాస వరకు వారికి సేవ చేయడము, వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటే అప్పుడు దాన్ని మాత్రమే ప్రేమ అని అంటారు. ఇది కేవలం తల్లి, తండ్రి, గురువు, భర్తకు మాత్రమే చెందుతుంది. ప్రేమ ఒకవేళ ఇప్పుడు కాలంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక అమ్మాయిని అడుగుతారు ప్రేమించాలి అని, ప్రేమించలేదు అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? యాసిడ్ పోయడము, బెదిరించడము, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళని ఇంకా మానసికంగా హింసించడము, నేను ఉరేసుకుంటాను, నువ్వు ఒప్పుకోవాల్సిందే అని, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. మరి అది నిజమైన ప్రేమ? మరి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు ప్రేమిస్తే మళ్ళీ ఎందుకు వాళ్ళని హింసించడం? కాబట్టి అది నిజమైన ప్రేమ కాదు, అది కామం అని తెలుసుకోవాలి. అదే ఆ అమ్మాయితో అదే ఒకవేళ అమ్మతో ఏదైనా, ఇప్పుడు మన పిల్లల్ని పెంచుతూ ఉంటారు, అందరూ కూడా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్లే వినాలని అనుకోవట్లేదన్నమాట. వాళ్ళ ధోరణి మారిపోయింది. అలాగని తల్లిదండ్రులు పిల్లల్ని మేము చెప్పినట్లు మీరు వినట్లేదు, మేము మిమ్మల్ని పోషించాము, ప్రతిఫలంగా మీరు మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకోవాలి అని వాళ్ళు ఏం ఆశించడం లేదు. నా కొడుకు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు అనే ఆలోచనలోనే ఉన్నారు. అది నిజమైన ప్రేమ అంటే వాళ్ళు వాళ్ళ బిడ్డల నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడం లేదు, కేవలం ప్రేమను మాత్రమే ఆశిస్తారు. ప్రేమ అంటే వాళ్ళు కొంత ఓదార్పు అనమాట. ఇంతకాలం మమ్మల్ని పెంచి పెద్ద చేసిన దానికి వాళ్ళు కొంత కృతజ్ఞతాభావంతో వాళ్ళతో ప్రవర్తించినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక తల్లి కొడుకులు ఉంటారు. కొడుకు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమిస్తాడనమాట. ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను నీ ప్రేమను ఒప్పుకోను అని చెప్తుంది. నువ్వు ఏది అడిగినా సరే నేను తెచ్చిస్తాను, నువ్వు నా ప్రేమను ఒప్పుకోవాల్సిందే అని అతను బ్రతిమలాడతాడు. అయితే ఆ అమ్మాయి అంటుంది, నువ్వు నీ తల్లి గుండెను కోసి తీసుకొని రా అని చెప్తుంది. అంటే అలాగైనా ఇతను వెళ్ళిపోతాడు అని. కానీ అతను ఏం చేస్తాడు, వెళ్ళి ఇంట్లో చాలా బాధగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళమ్మ అర్థం చేసుకుంటుంది, ఏం నాయన ఎందుకు నువ్వు అలా బాధగా ఉన్నావు అని. అయితే అప్పుడు ఆ కొడుకు చెప్తాడనమాట, అమ్మ ఇలా అడిగింది, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను తనను ఎంతో ప్రేమిస్తున్నాను, కానీ ఇలాంటి కోరరాని కోరిక అడిగింది, అందుకు నేనేం చేయాలో అర్థం కాక ఇలా ఉన్నాను అని. ఎందుకు నాయన అంతగా ఆలోచిస్తావు, నీ సంతోషమే నా సంతోషం, నా గుండె తీసుకొని వెళ్ళు అని ఆమె చెప్తుంది. అయితే అతను ఆ గుండె తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. పరిగెడుతూ ఉంటే కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతాడు. కాలికి దెబ్బ తగిలి రక్తం కారిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ చేతిలో నుంచి ఏదైతే గుండె వాళ్ళ అమ్మది జారి కింద పడుతుందో ఆ గుండె కూడా ఏమని కొట్టుకుంటుంది, నాయనా జాగ్రత్త, కాలికి దెబ్బ తగిలింది, చూసుకొని వెళ్ళు నాయనా అని. అంటే ప్రాణం పోయినా సరే ఒక తల్లి తన కొడుకు యొక్క క్షేమాన్నే కోరుకుంటుంది, తన యొక్క ఆనందాన్నే కోరుకుంటుంది, కానీ ఇంకొకటి కాదు. అది నిజమైన ప్రేమ అంటే. కాబట్టి ఈ విధంగా వాళ్ళిద్దరి యొక్క ప్రేమ అనేది ఉంది అని అక్కడ సీతామాత అనసూయమ్మకి చెప్తుందన్నమాట. సరే, ఇంకా వాళ్ళు అరణ్యంలో అక్కడి నుంచి బయలుదేరి అత్రి మహాముని యొక్క ఆశ్రమం నుంచి బయలుదేరి దండకారణ్యంలోకి, ఇంకా చాలా దట్టంగా ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. అంతటితో మనకి ఇక్కడ అయోధ్యాకాండ అనేది పూర్తయిందన్నమాట. ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయేది అరణ్యకాండ. ఈ అరణ్యకాండలో ఇంకా మొత్తం అరణ్యంలో రామును సీత
లక్ష్మణుడు ఏ విధంగా వాళ్ళు జీవించింది మనము తెలుసుకుంటాం. ఇక్కడ సీతారామ లక్ష్మణులు దండకారణ్యాన్ని సమీపించగానే అక్కడ నివసిస్తున్నటువంటి ఋషులు వాళ్ళు ఏ విధంగా కుటీరాలు నిర్మించుకుని ఉన్నారు, ఆ కుటీరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి అంటే అంత అందంగా ఉన్నాయన్నమాట. అందంగా ఉండడము అంటే అంత ఫలాలు పుష్పాలు ఉన్నటువంటి మంచి వృక్షాల చేత అవి ఆవరించబడి ఉన్నాయి. మరి ఎక్కడైతే మంచి చెట్లు ఉంటాయి, పూలు పండ్లు ఉంటాయి, అక్కడ పక్షులు ఉంటాయి కదా. మరి పక్షుల కిలకిలా రావాలతో, వేద మంత్రోచ్చారణతో అక్కడ ఉన్నటువంటి ఋషులు ఎప్పుడూ కూడా వేదాలను వల్లిస్తూ ఉన్నారు కాబట్టి వేద మంత్రోచ్చారణతో ప్రతిధ్వనిస్తూ ఆ ఆశ్రమం ఎవరు చూసినా సరే వాళ్ళ హృదయం ఎంతో పవిత్రమయ్యేటట్టుగా, ఎంతో ఆనందకరంగా ఉండేట్టుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా కుశతృణములు అంటే గడ్డి, ఏవైతే కుశగ్రాసము అని అంటాం కదా, అది పెరిగి ఉంది, పచ్చగా అక్కడ పరుచుకుని ఉంది. తర్వాత వాళ్ళు ఉపయోగించేటువంటి నార వస్త్రములు కూడా పరచబడి ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఎన్నో రకాలైనటువంటి జింకలు, తర్వాత ఇతర వన్యమృగాలన్నీ కూడా చాలా నిర్భయంగా తిరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు నిర్భయంగా తిరుగుతూ ఉన్నాయి మనం గమనిస్తాం. ఎప్పుడైనా ఒక జింక తింటూ ఉందంటే, గడ్డి మేస్తూ ఉంటే అది ప్రతిసారి తలపైకెత్తి ఇటు అటు చూసుకుంటూ తింటూ ఉంటుంది. ఎందుకంటే ఏ వైపు నుంచైనా ఒక పులి వచ్చి మీద పడుతుందేమో అని. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అవి చాలా ఆనందంగా జాతి వైరాన్ని మరచిపోయి తిరుగుతూ ఉన్నాయన్నమాట. మనము ఇంతకుముందు తరగతుల్లో కూడా చెప్పుకొని ఉన్నాం. ఋష్యశృంగ మహర్షి ఎక్కడైతే తిరుగాడారో అక్కడ ఒక పాము పడగలో కప్ప సేద తీరుతూ ఉంది. ఎందుకు అంటే ఆ తపశ్శక్తి వలన అని కూడా మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే తపశ్శక్తి ఉంటుందో అక్కడ ఉన్నటువంటి జంతువులు వాటి యొక్క జాతి వైరాన్ని మరచిపోయి ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఆ విధంగా అక్కడ పరిస్థితి ఉంది. అయితే రామలక్ష్మణులు తమ యొక్క బాణాల యొక్క వింటినారులను సడలించి, అంటే ఇంకా ఇప్పుడేం బాణాలు సంధించాల్సిన అవసరం లేదు కాబట్టి వాటిని సడలించి ఆశ్రమంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించి వాళ్ళు చూడగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ అర్థమైపోతుందన్నమాట, వచ్చినది సీతారామ లక్ష్మణులు అని. వాళ్ళు సంతోషంగా వారిని లోపలికి ఆహ్వానిస్తారు. వారు ఉండడానికి సముచితమైనటువంటి ఒక కుటీరాన్ని కూడా ఇస్తారు. ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఇంత అందంగా ఉన్నాయి అంటే, ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే దాన్ని అందమని అంటామన్నమాట. కాబట్టి అరణ్యాలలో ఉన్నటువంటి కుటీరాలలో ఎలాంటి కాలుష్య చేయడానికి వీలు లేని విధంగా వాళ్ళు ప్రశాంత జీవనాన్ని గడుపుతూ ఉన్నారు కాబట్టి అది చూడడానికి ఎంతో అందంగా ఉంది. అంతేకాకుండా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే సీతారాములు కనిపిస్తారో అప్పుడు ఋషులు చాలా ఆనందంతో వాళ్ళను లోపలికి స్వాగతించారు. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి మనసులో, ఎవరైనా ఆ సమస్యను తీర్చగలిగిన వ్యక్తి వచ్చినప్పుడు మనకు అనుకోకుండా సంతోషం కలుగుతుంది. అమ్మయ్య, ఇంకా వీళ్ళు చూసుకుంటారు, మనకి ఏ సమస్య లేదు అని. అలా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు కూడా సంతోషించారనమాట. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా రాక్షసుల వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట రాముడితో, ఇప్పుడు రామునికి ఈ మునులు శరణాగతి చేస్తున్నారు. శరణాగతి అంటే ఇక మాకు వేరే వాళ్ళను మేము ఆశ్రయించాల్సిన అవసరం లేదు, లేదా మేము ఏమీ స్వంతంగా చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నువ్వే చూసుకుంటావు కాబట్టి అంతా నీ దయే అని చెప్పడము శరణాగతి. కాబట్టి ఇక్కడ మనం ఏమి చేయాల్సినది ఉండదు, అంతా రాముడి మీద అంటే భగవంతుని మీద వదిలేయడమే మన భారాన్నంతా. దాన్ని శరణాగతి అని అంటారు. మరి మునులు ఎందుకు శరణాగతి చేస్తున్నారు? వాళ్ళకేం శక్తి లేదా? తపశక్తి ఉంది. వాళ్ళు మనం చూసాము ముందు క్లాసుల్లో కూడా, వశిష్ఠుడు ఎంత గొప్ప తపశక్తి కలిగినటువంటి వాడు. భరతుడు మరియు వారి సైన్యానికి ఎంత గొప్పగా ఆతిథ్యాన్ని ఇచ్చారు. వాళ్ళు తలుచుకుంటే సాక్షాత్తు దేవతలే వచ్చి ఎదురుగా నిలబడి వాళ్ళకు కావలసినవి ఇస్తారు. అయితే మరి వాళ్ళు ఎందుకు రామునికి శరణాగతి చేస్తున్నారు?
వాళ్ళకు సామర్థ్యం ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు ఉపయోగించుకోరు అని అంటే, అప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. మరి ఆ తపశ్శక్తినంతా ఈ రాక్షసులను సంహరించడానికి ఉపయోగిస్తే, మళ్ళీ వాళ్ళు ఆ తపశ్శక్తిని పొందడానికి మళ్ళీ తపస్సు చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని వృధా చేసుకోవడం, ఇలా వాళ్ళ జీవితంలో వాళ్ళు గొప్పగా సాధించడానికి ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారన్నమాట, లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసేటువంటి తపశ్శక్తి నశించిపోకుండా ఉండాలి అనంటే, వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వదిలేసి ఉంటారు. అంటే వాళ్ళు కామాన్ని వదిలేసి ఉన్నారు, క్రోధం అనేటువంటి ఆయుధాన్ని కూడా వదిలేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఈ విధంగా రామ మేము మీకు శరణాగతి చేస్తున్నాము అని. అంతేకాకుండా ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటే అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వినయంగా పెద్దలతో మాట్లాడుతూ వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తూ పెద్దలకు సేవ చేస్తే అందంగా ఉంటుంది. మరి పెద్దవాళ్ళు వృద్ధులకు సేవ చేయడం, వృద్ధులు పిల్లల్ని సంరక్షించడం, వాళ్ళకు సలహాలు ఇవ్వడం, ఇలాగా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే అందంగా ఉంటుంది. అలా ఉండడాన్ని నిష్ఠ శ్రద్ధ అని అంటాం. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండాల్సిన పనులు చేయాల్సిన పనులు చేయాలి. మరి వీళ్ళు సన్యాసులు ఋషులుగా ఉన్నారు, వీళ్ళు సన్యాసాశ్రమంలో చేయాల్సిన పనులు చేస్తేనే అందంగా ఉంటుంది. అంతేగాని రాజులు సన్యాసం తీసుకొని ఋషులు యుద్ధాలు చేస్తే బాగుండదు కదా. అందుకని కూడా వాళ్ళు రాముణ్ణి శరణాగతి కోరుతున్నారన్నమాట. మరి ఈ విధంగా శరణాగతి చేయడము అనేటువంటి మాట చాలా సులభంగా మనం చెప్పేయచ్చు, చాలా చిన్న పదం, మేము మీకు శరణాగతి చేస్తున్నాము అని. కానీ దాన్ని ఆచరించడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదనమాట. దీనికి ఉదాహరణగా మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఒకసారి ఒక చాకలి అక్కడ చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటాడనమాట. అక్కడ వైకుంఠంలో మహావిష్ణువు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి గబగబా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి అడుగుతారనమాట, స్వామి ఎక్కడికి అంత వేగంగా వెళ్తున్నారు అని అడిగితే, నా భక్తుడైనటువంటి ఒక చాకలివాణ్ణి పిల్లలు రాళ్లతో కొడుతున్నారు వాళ్ళకు తెలియక, నేను అతన్ని కాపాడడానికి వెళ్తున్నాను అని. అవునా అని అంటారు లక్ష్మీదేవి. తర్వాత కొద్దిసేపటికి అక్కడికి వెళ్ళి వెంటనే వెనక్కి వచ్చేస్తారనమాట. ఏం స్వామి వెంటనే వెనక్కి వచ్చారా, అతన్ని కాపాడలేదా అంటే లేదు, అతను ఎప్పుడైతే రాళ్ళు విసురుతూ ఉంటే నన్నే శరణాగతి కోరి ఇంకా తను ఎటువంటి చర్య చేయలేదు, అప్పుడు ఇంకా నేనే కదా కాపాడాల్సింది, కాబట్టి నేను వెళ్ళాను. కానీ నేను దగ్గరగా వెళ్ళేసరికి అతను ఏం చేశాడు, తిరిగి మళ్ళీ రాయి విసిరాడు పిల్లలపైకి. ఎప్పుడైతే ఇంకా తన ఆత్మరక్షణ చేసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడో ఇంకా నా అవసరం లేదు, అందుకే వెనక్కి వచ్చేసాను అని. కాబట్టి గజేంద్ర మోక్షంలో కూడా మనం గమనిస్తాం, గజేంద్రుడు ఎన్నో సంవత్సరాలు ఆ ముసలి పట్టుకున్నప్పుడు కాళ్ళని ఎన్నో సంవత్సరాలు ఆయన హింస అనుభవిస్తాడు. తన శక్తినంతా ఉపయోగించి చాలా ప్రయత్నం చేస్తాడు. అతను ఎంతవరకు ప్రయత్నం చేస్తాడో అంతవరకు కూడా భగవంతుడు రాడు. ఎప్పుడైతే ఆయన ఇంకా నా వల్ల కాదు స్వామి, నేను ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా నేను దీన్ని ఏం చేయలేను అని ఇంకా పూర్తిగా భగవంతునికి శరణాగతి చేస్తాడో, వెంటనే భగవంతుడు లక్ష్మీదేవి యొక్క చీర తన చేతిలో ఉండగా అలాగే లాక్కొని వస్తుంటాడని మనము పురాణాల్లో కూడా వింటూ ఉంటాం. ఆ విధంగా వేగంగా గరుత్మంతుని ఎక్కేసి వచ్చేస్తున్నాడనమాట. అంటే శరణాగతి చేసినప్పుడు ఇంకా మనము భగవంతుని మీదనే ధ్యాస పెట్టి మిగతా విషయాలను గురించి ఆలోచించము. కాబట్టి మనకి ఏదైతే అవసరమో, మనల్ని ఎలా రక్షించాలి అనే విషయాన్ని భగవంతుడే చూసుకుంటాడు. అంతేగాని మనం కాలు మీద కాలేసుకొని సినిమా చూసుకుంటూ ఇంకా నాకేం కాదు భగవంతుడే చూసుకుంటాడు అంటే అది కాదు. మనం ఎప్పుడూ కూడా నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ అదే స్పృహలో ఉండి అంతర్ముఖంగా ఉన్నప్పుడు ఇంకా బయట వ్యక్తుల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ మనకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడే వచ్చి మనల్ని కాపాడుతారనమాట. ఇది శరణాగతి అని అంటే. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అడుగుతున్నారనమాట. కాబట్టి రామ, నువ్వు ఈ రాజ్యానికి చెందినటువంటి రాకుమారునివి, మేము మా కోపం అనేటువంటి ఆయుధాన్ని వదిలేశాం, కాబట్టి మేము
తపస్సు చేసుకుంటున్నాం, మేము వాళ్ళని చంపము, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని అడుగుతారు. అప్పుడు రాముడు, సరే మహర్షి, మీరు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కావలసిన పరిస్థితులు వచ్చే విధంగా నేను చేస్తాను అని ఆయన చెప్తారనమాట. ఆ తర్వాత ఆ రాత్రి అక్కడే ఆ ఆశ్రమంలోనే రాముడు, సీత, లక్ష్మణులు గడిపిన తరువాత ఉదయాన్నే ఋషుల వద్ద సెలవు తీసుకుని వాళ్ళు బయలుదేరుతారు. ముందుగా రాముడు, మధ్యలో సీత, వెనుకల లక్ష్మణుడు నడుస్తూ ఉండగా అరణ్యంలో వారు మరింత లోపలికి చొచ్చుకొని వెళ్ళటానికి సాహసిస్తారు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ రాక్షసులు ఇంకా అరణ్యం లోపల ఉన్నారు కాబట్టి. వాళ్ళు అలా సాగిపోతూ ఉంటే ఒక మహాకాయుడైనటువంటి భయంకరుడైనటువంటి రాక్షసుడు అకస్మాత్తుగా వాళ్ళ ముందరికి వచ్చి ప్రత్యక్షమవుతాడు. అతని యొక్క శరీరంలో అవయవాల పొందిక అనేది లేదన్నమాట. మరి అవయవాల పొందిక అంటే ఏంటి? అవయవాల పొందిక అంటే కొందరికి చూడండి పొడవైన కాళ్ళు ఉంటాయి, కానీ ఛాతీ భాగం చిన్నగా ఉంటుంది. కొందరికి పొడవైన ఛాతీ ఉంటుంది, కాళ్ళు చేతులు పొట్టిగా ఉంటాయి. అలా ప్రతి ఒక్క మనిషికి సాధారణంగా ఏదో ఒకటి, కొందరికి ముక్కు పెద్దగా ఉంటుంది, కొందరికి చెవులు చిన్నగా ఉంటాయి, అలా ఏదో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ రాక్షసుడు చూడండి, ఇతనికి అన్ని అవయవాలు కూడా వంకరగానే ఉన్నాయి. ఎలా ఉన్నాడు అతను అంటే, లోతుకు పోయిన కళ్ళున్నాయి, పొడవైన వాడి కోరలున్నాయి, వంకర టింకరగా ఉన్న దవడలున్నాయి, బాణ కడుపుతో ఉన్నాడనమాట. అందుకే మనము 16 గుణాల గురించి వాల్మీకి మహర్షి అడిగినప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తాడనమాట. అవయవాల పొందిక ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాముడే అని. కాబట్టి ఆ రాముడిలో ఇంకా మనం తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. ఎలాంటి అవగుణము అనేది ఆ అవయవాలలో మనకు కనిపించదన్నమాట. ఆ విధంగా రాక్షసుడు అలా ఉన్నాడనమాట, భయంకరంగా ఉన్నాడు. మరి అతని శరీరాన్ని అప్పుడే చంపినటువంటి ఒక పులి చర్మాన్ని లాగి కట్టుకొని ఉన్నాడు. ఆ చర్మం నుంచి రక్తము కారుతూ ఉందన్నమాట, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా అతని చేతిలో ఒక శూలం ఉంది. ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలు, ఒక ఏనుగు, అవన్నీ గుచ్చబడి ఉన్నాయన్నమాట. ఎలాగైతే కొందరు స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారనమాట, ఒక కడ్డీకి చెక్కి తయారు చేస్తుంటారు, అలాగా స్నాక్స్ అవసరమైనట్టు మళ్ళీ బ్రాహ్మణులను చంపి తినే లోపల ఆకలైతే తినొచ్చు కదా అన్నట్టుగా అతను గుచ్చుకొని ఉన్నాడనమాట ఆ జంతువులన్నిటినీ కూడా. ఆ తర్వాత ఆయన కనపడగానే భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకి సీతను ఒడిసి పట్టుకున్నాడనమాట. వెంటనే సీతను పట్టుకున్నాడు. ఎందుకు అలా పట్టుకున్నాడు అంటే, అతను చెప్తున్నాడనమాట రాముడు లక్ష్మణులతో, మీరిద్దరూ చాలా అధర్మంగా నడుచుకుంటున్నారు, మీరు మునుల వేషంలో ఉన్నారు, మీరు మునులు కదా, మరి ఒక స్త్రీని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? కాబట్టి ఇంత అందమైన స్త్రీ మీ దగ్గర ఉండడానికి వీల్లేదు, ఈ స్త్రీని నేను నా భార్యగా చేసుకుంటాను అని సీతను గట్టిగా పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎప్పుడైతే అలా చేశాడో అప్పుడు వెంటనే రాముడు, అయ్యో సీత ఇంకొకరి చేత స్పర్శించబడడం చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను లక్ష్మణ, తండ్రి గారు మరణించినటువంటి బాధ కన్నా ఇది ఇంకా నాకు ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంది అని బాధపడతాడనమాట. అయితే లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. ఏంటి అన్నయ్య నువ్వు ఇలా ఏడుస్తున్నావు, అలా నిలబడొద్దు, ఈ రాక్షసుని ఇప్పుడే చూడు నేను ఎలా చంపేస్తానో, నా కోపానికి ఇతన్ని ఎలా బలి చేస్తానో చూడు అని చెప్తాడనమాట. వాళ్ళ మాటలు విన్నటువంటి ఆ రాక్షసుడు, ఎవర్రా మీరు, నా అడవిలోకి ఎందుకు వచ్చారు అని గట్టిగా అరుస్తాడు. అక్కడికి వచ్చినటువంటి ఆ రామలక్ష్మణులు ఎవరు అని అడుగుతున్నాడనమాట. అందుకు రాముడు, మేమిద్దరము క్షత్రియులం, నీవు నా భార్యను ఎత్తుకుపోయి ఇలా మమ్మల్ని అడ్డగించే సాహసం చేయకూడదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు రాక్షసుడు చెప్తున్నాడనమాట, తన గురించి వివరంగా చెప్తున్నాడు. నేను జవుడు అనేటువంటి అతని యొక్క పుత్రుణ్ణి, నా తల్లి శతహ్రద,
వాళ్ళిద్దరికీ నేను జన్మించాను, నా పేరు విరాధుడు అని చెప్తున్నాడు. అయితే నేను ఎంతో గొప్ప ఘోరమైన తపస్సు చేశాను, అందుకని బ్రహ్మదేవుడు ఏ ఆయుధం వలన కూడా నాకు చావు లేకుండా వరం ఇచ్చాడు. కాబట్టి ఈ సుందరాంగిని నాకు వదిలేసి మీరు పారిపోండి అని సలహా ఇస్తున్నాడు. అయితే రామలక్ష్మణులు ఇంకా ఓర్చుకోలేదన్నమాట. వెంటనే తమ ఖడ్గాలు తీసి ఆ రాక్షసుడి వైపుకి దుంకారు. వాళ్ళు ఎంత తీవ్రంగా అతని యొక్క శరీరాన్ని పొడుస్తున్నారంటే అతను ఇంకా తేరుకునే లోపలే మొత్తం శరీరాన్ని అంతా కూడా ఆ గాయాలు చేసేసారనమాట. అయితే కూడా అతను సీతను మీరు ఇలా చేస్తున్నారా అని సీతను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఖడ్గం తీసుకొని అతని యొక్క చేతులు ఖండించడానికి ప్రయత్నం చేశారు రామలక్ష్మణులు. మీరు ఇట్లా చేస్తారా అని అతను ఏం చేశాడు, సీతను వదిలేసి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఎత్తుకొని భుజాలపైన కూర్చోబెట్టుకొని అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సీత ఆర్తనాదాలు చేస్తూ ఉంది. ఓ రాక్షస, దయచేసి వాళ్ళిద్దరినీ వదిలిపెట్టు, కావాలంటే నన్ను తీసుకుపో అని దీనంగా విలపిస్తూ ఉందన్నమాట. అది విన్నటువంటి రామలక్ష్మణులు వెంటనే ఇంకా సీత భయపడిపోతుంది కాబట్టి ఇతన్ని వెంటనే మనం చంపేయాలి అని అతని యొక్క తలను ఖండించాలని ప్రయత్నం చేస్తారు. కానీ అతను రాక్షసుడు, అందులోనూ వరాన్ని పొందినవాడు కాబట్టి అతను చచ్చిపోవడం లేదు, ఎంత నరికినా కూడా చనిపోవడం లేదు. వెంటనే రాముడు అతని యొక్క కుడి చేతిని నరికేస్తాడు, తరువాత లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేస్తాడు. ఎన్ని పిడిగుద్దులు గుద్దినా అతడు కింద పడిపోవడం లేదు. ఇప్పుడు ఇతన్ని మనము చంపడం కష్టము కాబట్టి నువ్వు ఒక పెద్ద గోతిని తవ్వేసేయి లక్ష్మణ, ఆ గోతిలో ఇతన్ని వేసేసి మనం పూర్తి చేద్దాం, ఇంకెందుకంటే ఏ ఆయుధంతో ఇతను చనిపోడు కదా అని రాముడు చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా లక్ష్మణుడు గోతిని తవ్వడానికి పక్కకి దుంకగానే రాముడు అతని తల మీద మెడ మీద కాలు వేసి గట్టిగా అదిమి పట్టుకున్నాడనమాట. అప్పుడు అతను కొంచెం స్పృహ తప్పి పడిపోతాడు రాక్షసుడు. తర్వాత ఈ గోతిని తవ్వే లోపల అతడు మళ్ళీ స్పృహలోకి వస్తాడనమాట. వచ్చి అప్పుడు చెప్తున్నాడు ఆ రాక్షసుడు, ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మిమ్మల్ని నేను ఇప్పుడు గుర్తుపడుతున్నాను, నేను నిజంగా ఎవరిని అంటే నేను రాక్షసుని కాదు, నేను తుంబురుడు అనేటువంటి ఒక గంధర్వుణ్ణి అని చెప్తున్నాడనమాట. మరి ఎందుకు ఇలా అయ్యానంటే రంభ అనేటువంటి అప్సరస పట్ల నేను కామోద్వేగంతో ప్రవర్తించినందుకు కుబేరుడు నన్ను శపించాడు, అందుకని నేను ఇలా రాక్షసుణ్ణి అయిపోయాను. అయితే నేను వేడుకున్నాను అన్నమాట కుబేరుణ్ణి, నాకు ఎలాగోలాగా శాప విమోచనం కలిగించండి అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఎప్పుడైతే రామచంద్రుడు వస్తాడు ఆయన చేతిలో నువ్వు మరణిస్తావు, అప్పుడు మళ్ళీ నీ నిజస్వరూపాన్ని నువ్వు పొందుతావు అని చెప్పాడు. కాబట్టి మీరు నన్ను అక్కడ గోతిలో పెట్టి పూజ చేయండి అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఆయనను ఆ గోతిలోకి తోసేసి పూడ్చడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు విరాధుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, ఏమని, ఇక్కడ నుంచి 12 మైళ్ళ దూరంలో శరభంగ మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు, ఆయన దగ్గరకు మీరు వెళ్ళండి అని సలహా ఇస్తారనమాట. ఆయనను కలిస్తే మీకంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు గోతిపైన అంతా మట్టి వేసి ఆ రాక్షసుని పూజ చేశాడు. ఆ విధంగా వేసేటప్పుడు ఆ రాక్షసుడు పెద్ద పెద్దగా గగ్గోలు పెడుతూ ఉంటాడనమాట. తర్వాత ఎప్పుడైతే పూర్తిగా కప్పివేస్తారో అప్పుడు తుంబురుడు శాప విముక్తి పొంది ఆ రాక్షస దేహాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆ రాక్షసుని బారి నుంచి సీతను కాపాడి రామలక్ష్మణులు మళ్ళీ తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఎటువైపుకు వెళ్తారు? శరభంగ మహర్షి ఉన్నటువంటి కుటీరం వైపుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాముడిని మనము నిన్నటి తరగతిలో కూడా చెప్పుకున్నాం, మహర్షులే ఆయనను ప్రతి ఒక్క మార్గాన్ని వాళ్ళే నిర్దేశిస్తూ ఉన్నారనమాట. ఇందాక కూడా కొంతమంది మహర్షులు కలిసి ఇలా వెళ్ళమన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తుంబురుడు మళ్ళీ శరభంగ మహర్షిని కలుసుకోమని చెప్తున్నారు. అలా వీళ్ళందరూ కూడా లోక కళ్యాణానికి అవసరమైనటువంటి మార్గాన్ని వాళ్ళే రామునికి సూచిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే
కామంతో కానీ, క్రోధంతో కానీ, మోహంతో కానీ మనం చేసినటువంటి తప్పుల వలన మనము ఇక్కడ పురాతన కాలంలో త్రేతాయుగంలో అయితే డైరెక్ట్గా శాపాలు ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ పాపాలన్నీ కూడా మనము అనుభవించాల్సి వస్తుందన్నమాట. అంటే వాళ్ళు అప్పుడే అనుభవించి వెంటనే ఉన్నత లోకాలకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మనము అనుభవించే బాధలు ఏ పాపం వలన వస్తున్నాయో మనకు అర్థం కాకుండా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువతరంకైతే ఏది మంచి ఏది చెడు అనే విషయం అస్సలు తెలియకుండా ఉంది. మనము ఈ రామాయణాన్ని కేవలం విని ఆనందించి వదిలేయడం కాకుండా మన పిల్లలు, మన మనవళ్ళు, మనవరాళ్ళు, చుట్టూ ఎవరైనా పక్కింట్లో కానీ మన వీధిలో కానీ చిన్నపిల్లలు ఉంటే, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనం వేసవి కాలంలో పిల్లలు కొంచెం ఫ్రీ అవుతారు. వాళ్ళను ఎలాగో మంచి మాటలతో మనము దగ్గరికి తీసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా, నేను చెప్పిన క్లాసులే అని కాదు, మీ వేలో మీకు తగిన రీతిలో వాళ్ళు ఎలా చెప్తే వింటారని మీకు తెలుసు కాబట్టి ఆ విధంగా మీరు చిన్న చిన్న కథల రూపంలో సందర్భానుసారంగా వాళ్ళకు వివరించి, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేయాలి, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి అని మంచి విషయాలను వాళ్ళకు బోధించి కొంతలో కొంతైనా వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని, ఆ శక్తి మనందరికీ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు క్లాసును ముగిస్తున్నాను. హరే కృష్ణ.